నా పేరు ప్రవీణ్ కుమార్ అమ్మ. నేను ఇక తంగలపల్లి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ను. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. కేటీఆర్కి అగెనెస్ట్ అని ఏం కాదు, కానీ కేటీఆర్ చేసే పనులకు అగెనెస్ట్. ఆయన చేసింది పలానా చేయలేదు అనడానికి చెప్పడానికి లేదు, అన్నీ చేసిండు. ఆయన సిరిసిల్లని నిండా ముంచిండు, ఇక్కడ దోపిడి నేర్పించిండు, దొంగతనాలు నేర్పించిండు, ఏ విధంగా లంగ పనులు చేయాలని నేర్పించిండు. అంటే ఆయన దగ్గర లంగ పనులు చేసిండు కాబట్టి, దొంగ పనులు చేసిన కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులతోనే గెలుస్తున్నాడు. నిజంగా నేను డబ్బులు పంచను, మద్యం పంచను అనే మాట మీద ఉన్నట్టుంటే, ఆయన చిత్తశుద్ధి ఉంటే నిజంగా మాట మీద నిలబడమని చెప్పి ఈ సందర్భం మేము కోరుతా ఉన్నాం. ముమ్మాటికి ఆయన చెప్పేది అనేది అబద్ధాలే, ఇంకా వేరే సమస్యనే లేదు. ఆయన మాట్లాడిన ప్రతి మాట అబద్ధం మాటనే. ఆయన నేను ఏదో గొప్ప చెప్తున్నానని అనుకుంటారు తప్ప, కానీ ఆయన చెప్పేటి అన్ని అబద్ధం మాటలే. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు అక్కడక్కడ ఓటర్ల కాడ, లేకపోతే ఏదైనా నలుగురు కూర్చుంటే చెట్ల దగ్గర అక్కడ అరే మొన్న నేను ఇంత తీసుకున్నా, నాకు ఆ ఎలక్షన్ ఎంత ఇచ్చిందని వాళ్ళే గుసగుసలాడు చెప్తుంటారు. ఇంత తీసుకున్నామని ఓటర్లు కూడా పనిచేసే సందర్భం ఉంది. ఆయన నిజాలు ఏం మాట్లాడతాడు? అందుకోసం సుమారు మానేరు ఇసుక ఉన్నది, ఎలాంటి టెండర్ లేకుండా, గ్రామ పంచాయతీకి సినరేజ్ పండు రాకుండా 2500 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇసుకని ఇక్కడి నుంచి తరలించాను. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అయి ఉండి, మంత్రి అయి ఉండి, తను ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించలేదు. అంటే దొంగతనం అన్నట్టే కదా. అన్ని ఒక 100 కేసులు ఇక్కడ ఉంటాయి, ఇప్పటి కూడా నడిపిస్తారు వాళ్ళ అనుచరులు. దానికి సాక్ష్యం ఆయన్నే. అక్రమంగా మైనింగ్ చేపిస్తాడు, దానికి ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయి అని చెప్పేట నమ్ముతాలే కదా. నమ్ముతారు, ఉద్యమం పేరు మీద నాయకుడు కొడుకు కాబట్టి నమ్ముతా ఉన్నారు. ఇంకా జనానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళు అక్కడక్కడ వార్తలు పెట్టారు, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సిరిసిల్ల ప్రజలకు కూడా భవిష్యత్తు వాళ్ళకు కూడా అర్థమైంది. ఇంకా భవిష్యత్తులో కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ పని అయిపోయినట్టే. ఆ అబద్ధత భావంతోనే మేము చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి మంచి పని చేయడం జరుగుతూ ఉంది. సామాన్యులకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, అర్హులైనలకు పింఛన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది, అలాగే భూములు లేని వాళ్ళకు భూములు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మంచి పనులు చేస్తారు. ముఖ్యంగా సిరిసిల్ల నేతలకు గత ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు బకాయి పెడితే, ఆ బకాయిని ఆయన కట్టడమే కాకుండా మళ్ళీ కొత్తగా ఆర్డర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు మహిళలకు మహిళా సాధికారత దిశగా ప్రతి ఒక్కరిని లక్షాధికారిని కోటీశ్వరులు చేసే ఉద్దేశం. అన్ని తప్పుడు. కేటీఆర్ గారు మాట్లాడేది శుద్ధ తప్పు ముచ్చట్లు. ఎందుకంటే ఏ రోజు కూడా ఆయన మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించలేదు. ఈరోజు గ్రూపుల ద్వారా, మహిళా స్వశక్తి సంఘాల ద్వారా ప్రతి మహిళను ఏదో కేటీఆర్ గారు దోసుకున్నట్టు సడన్ గా తెల్లారే కోటీశ్వరులుగా ఎవరు గారు. ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రూపులో ఉన్న మహిళ వాళ్ళు స్వయం ప్రతిపత్తి కలిగి వాళ్ళే స్వయంగా సంపాదించుకునే ఉద్దేశంతో వాళ్ళకు పెట్రోల్ పంపులు కావచ్చు, ఆర్టీసీలో వాళ్ళకు యాజమాన్య హక్కులు కల్పించడం కావచ్చు, ఈ విధంగా వాళ్ళను అభివృద్ధి పదంలోకి తీసుకొస్తారు. అట్లా కానీ ఒకటే ఆయన నేర్పినట్టు సడన్ గా తెల్లారే కోటీశ్వరులు అయినట్టు కాదు. ఆయన తప్పుడు విధానాలు, ఆయన తప్పుడు ఆలోచనలు, కార్యకర్తలను ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయాలి, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టుకోవాలి అన్న ఆలోచనే ఉంటుంది తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఉండదు. గతంలో అర్థం కాలేదు సిరిసిల్ల జనానికి, ఇప్పుడిపై సిరిసిల్ల జనానికి అర్థమవుతుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆయన బొందబెట్టు ఖాయం. డబ్బు ప్రభావం ఉంటుంది అంటున్నారు, ఆయన డబ్బు వంచను అంటారు. మరి డబ్బు ప్రభావంతో గెలిచే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అదే జనానికి అర్థమైందని చెప్తున్నాం కదా, అదే జనానికి అర్థమైంది. ఇప్పుడు ఎన్ని రూపాయలు పంచినా ఆయన గెలిచే పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా తీసుకున్న వాళ్ళే చెప్తారు. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు మేము గ్రామాల వారిగా లిస్ట్ ఇస్తాం, ఉద్యమం కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఎట్లున్నది, ఈ రోజు తన కోసం తను డబ్బులు ఇస్తే పనిచేసిన నాయకుల పరిస్థితి ఎట్లుందో గ్రామాల్లో కూడా వాళ్ళే చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నది వాస్తవమేనా? సిరిసిల్ల కావచ్చు, సిద్దిపేట కావచ్చు, గజ్వేల్ కావచ్చు, వాళ్ళ ముగ్గురు పని అయిపోయింది, కాంగ్రెస్ లో గెలుస్తారు అని చెప్పేసి ముమ్మాటికి ఇలా సత్యం ఉన్నది. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. ప్రజల చేతుల్లో ఉంది, ప్రజలు నిజాలు గ్రహిస్తే ఓటమి తప్పదు. ఇప్పుడిప్పుడే సిరిసిల్ల ప్రజలు నిజాలు గ్రహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కర్రగాల్సి వాత పెడతారు. అంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీ కోటేసి కూడా తప్పు చేసిన మేము పథకాలు ఏవొస్తాయి, 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏవి చక్కగా అందుతలేవు. అది తప్పు. ప్రతి ఒక్క ప్రజలు ఇప్పటి వరకు చూడండి, 2.5 సంవత్సరాల ప్రజలు ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతంలో ఏ ఒక్కరికి రోడ్డు మీకు వచ్చిన పరిస్థితి లేదు. మాకు రేషన్ కార్డు రాలే, మాకు నీళ్ళు వస్తలేవని రాలేదు, మా వడ్లు కొనుగోలు జరుగుతలేవని రాలేదు. అంటే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి, లేకపోతే ఎంఆర్ఓ కార్యాలయాలకు, ఎంపీడీఓ కార్యాలయాలకు వచ్చి వాళ్ళు ఎక్కడ ప్రాధాన్యపడే పరిస్థితి లేదు. అంటే ప్రజాపాలనలో
అందరూ సుఖశాంతులతోనే ఉన్నారు. మీ ఎమ్మెల్యేనే కేటీఆర్ అంటున్నాడు కదా, ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ కనిపిస్తున్నాయి చూపెట్టండి, లేకపోతే నేను రాజీనామా చేస్తాను. ఆయన చేసే అభివృద్ధి పనులు దోపిడీ పనులు, ఇటువంటి మంచి పనులు ఆయన కనబడాయి. సొంత నియోజకవర్గంలోనే మేమే అందరం సుమారు ఒక 550 ఇల్లు మాకు మంజూరైనాయి. అందులో ఇప్పటికీ ఇక్కడ మా మండలంలో 333 ఇల్లు ఇప్పటికీ మేము ప్రారంభోత్సవాలు చేసినాం. ఇట్టి ప్రారంభోత్సవాలకు కూడా ఆయనకు ఆహ్వానం పంపినాం బహిరంగంగా, రా చూద్దురా అని. ఆయన వస్తాడు, ఆయనకు ముఖమేడు ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన అవ్వలేదు, అవి కూలిపోతున్నాయి ఎక్కడెక్కడ. ఊర్లలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. పక్కన గోపాలరావుపల్లె, తాడూరు గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. ఆయన ఏం చేస్తాడంటే ప్రొసీడింగ్ ఇస్తాడు, ఎలక్షన్ల ముందు ప్రొసీడింగ్ ఇస్తాడు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు మాకు డబ్బులు కావాలని. అంటే ఆయన పరిపాలన ఎట్లా ఉంది? వాళ్ళని ఏమర్పాటు చేసే పరిపాలనే కదా అది. తప్ప అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం అని చెప్పేటి అన్ని అబద్ధం ముచ్చట్లే కదా, అబద్ధ ప్రచారాలే కదా. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ఇది సిరిసిల్ల ప్రజలకు కూడా భవిష్యత్తు తెలుస్తుంది. ముమ్మాటికి మార్పు వస్తుంది. కేటీఆర్ గారిని తప్పకుండా ఓడగొడతారు ఇక్కడ ప్రజలు. మరి కవిత కూడా మొన్న వచ్చింది, ఇక్కడ రావడం జరిగింది. మరి కవిత ప్రభావం ఎట్లుండబోతుంది ఇక్కడ? కవిత ప్రభావం అంటే కుటుంబం వాళ్ళు తెలుసుకోవాల్సింది. అది ఇప్పుడు వాళ్ళ అన్న చెల్లెళ్ళ పంచాయతీ, బావ మరదల పంచాయతీ, తండ్రి కొడుకుల పంచాయతీ, వాళ్ళ పంచాయతీ మొత్తం తేల్చుకున్నాక ప్రజలకు వస్తే బాగుండని మేము అనుకుంటున్నాం. సరే ఇప్పటికైనా వచ్చింది, ఆమె కనువిప్పు కలిగింది, నిజాలు మాట్లాడుతూ ఉంది. వాళ్ళ తండ్రి గారు కావచ్చు, అలాగే వాళ్ళ అన్నగారు కేటీఆర్ గారు కావచ్చు, వాళ్ళ బావగారు కావచ్చు, ఏ రకంగా తెలంగాణ ప్రజలను నమ్మించిర్రు, ఏ విధంగా తెలంగాణను ముంచిర్రు, ఏ విధంగా దోసుకున్నారు అనేది ఆమె పలు వేదికలలో అందరూ జనానికి అర్థమయ్యేది చెప్తుంది. ఆమెకి ఇప్పుడే కనువిప్పు కలిగింది. ఆమె లిక్కర్ స్కామ్లో కూడా వాళ్ళే ఇరికిచ్చిర్రు అనే దానికి సాక్ష్యమే ఇది అని తనే చెప్తుంది స్వయంగా. అంటే తెలంగాణ ప్రజలకు ఓపెన్ గా ఆమె జవాబుదారితనం తీసుకొని ఆ కుటుంబం మన సభ్యులు చేసింది దోపిడే నమ్మకూరు అని ఆమెనే చెప్తుంది. దీన్ని బట్టి ప్రజలకు కొంత మార్పు వస్తుంది. అయిపోయింది మరి రేవంత్ రెడ్డి పని ఇక్కడతో కథం అయిపోయింది అని చెప్పేసి కూడా అంటారు. రేవంత్ రెడ్డి పని అయిపోడు అనేది వాళ్ళ ఏంటంటే సూర్యుడి పైన ఉమ్మేస్తే వాళ్ళ మీద పడ్డట్టు ఉంటది. ఎందుకంటే రేవంత్ చాలా గొప్పోడు. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించిండు, ప్రజలకు సేవ చేద్దామని చెప్పి. ఒక జెడ్పీటీసీ, ఒక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మెట్టు ఎక్కించుకుంటే ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన వ్యక్తి. గొప్పడు కాకపోతే ఏమవుతాడు? ఏదో అమెరికా పోయి బతుకు తెరువుకు అమెరికా పోయి వచ్చినాడు ఇక్కడ మంత్రి అయినప్పుడు గొప్ప అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఇటువంటి గొప్ప అయినప్పుడు మా నాయకుడు అంటాడు మా గొప్పనే కదా, అది కూడా అందరూ తెలుస్తుంది కదా. అన్న బ్రహ్మాండంగా ఆయన ఐడియాలజీ చాలా గొప్పది, ఆయన ముందు చూపు ఇంకా చాలా గొప్పది. ఏవైతే తన పేద ప్రజల కోసం, బడుగు బలహీన ప్రజల కోసం మాట ఇచ్చిండో ఆ మాట కట్టుబడి చిత్తశుద్ధిని పనిచేస్తున్నాం. ఈ రోజు మేము గ్రహించినాం. ప్రజలు కూడా ఆ విషయాన్ని కులంకుశంగా డోర్ టు డోర్ తీసుకుపోయి ఆ సందర్భమే వస్తుంది. ప్రతిసారి జనానికి అర్థం చేసుకునే దిశగానే ఉన్నారు. ఈ రోజు వాళ్ళు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పి జనానికి తెలుసు. అప్పులున్నా కానీ ప్రజాపాలనలో ముందుకు తీసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఆయన తప్పకుండా గొప్పోడే. నిజంగా మీరు అన్నట్టు జనం అనుకున్నట్టు ప్రతిపక్ష నాయకులు మొగోడే. ఇప్పుడు 2029 ఎలక్షన్ లో సిరిసిల్లకు సంబంధించి ఎమ్మెల్యే ఎవరైతారు? ఇక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుస్తారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఆ ప్రజా అభిమానులం ఉండి ప్రజల్లో ఉన్న వ్యక్తిగా, ఇక్కడ గతంలో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిగా కేటీఆర్ మీద కేకే మహేందర్ రెడ్డి గారు అంటే ఇక్కడ ప్రజల్లో చాలా పలుకుబడి ఉన్నది. తను తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి సందర్భంగా మేము అయితే ఇప్పటికి మేము అధికారంలో పార్టీ ఉందని అన్నప్పటికీ కూడా మొన్నటికి మొన్న రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి చిత్రపటం ఉండాలి అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఎక్కడిది వాళ్ళు ధైర్యం లేదు వాళ్ళకు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కావచ్చు, కేటీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ లో కావచ్చు, రేవంత్ రెడ్డి గారి చిత్రపటం ఆయన ద్వారా కూడా ఆయన ముఖాన్ని చూసే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా అయితే ప్రతి క్యాంప్ ఆఫీస్ లో ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి. ఇప్పుడు కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ లో లేదంటే దాని అర్థమైంది ఆయన ఫోటోని చూసి భయపడుతున్నట్టే కదా, ఆయనకి ఏదో వస్తున్నట్టే కదా భయం ద్వారా, అందుకని ఫోటో పెట్టుకుంటాడు. ఇప్పుడు ప్రతి ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన ఉన్నప్పుడు ప్రతి ఆఫీస్ లో పెట్టారు. ఇప్పుడు ఇది కూడా ముఖ్యమంత్రి ఆయన పెట్టుకోవాలి కదా, నువ్వు గౌరవించాలి కదా. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అయితే తప్పకుండా ఫోటోగా పట్టుకో. మేము కూడా పోతే అది మేము గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా మా మీద కేసులు పెట్టాడు. అంటే ప్రజాపాలన నడుస్తున్నట్టే కదా, ఇక్కడ అహంకారపూరితంగా ఎవరు లేరు కదా, చట్టం వరకైనా ఒకటే కదా. సరే మేము తప్పు చేసామని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా కేసులు పెట్టిన వాళ్ళు మేము కోర్టు కూడా అటెండ్ అవుతున్నాం. జరుగుతాయి అటువంటి సందర్భాలు.
గతంలో మా ఒక్కొక్కరి మీద మా కార్యకర్తల మీద 20-30 కేసులు ఒక్కొక్కరి మీద మేము రోజు కోర్టు చుట్టే తిరుగుతూ ఉన్నాం. ఆయన చేసిన పనులకు ఆయన ఏమైనా ప్రశ్నించదామని అడిగితే కేసే. అటువంటి పరిపాలన కొనసాగించిన అటువంటి పరిపాలన కొనసాగించిన కేటీఆర్ గొప్ప అనడం అది అది చాలా చెడ్డ పదం. అది ఆ పదాన్ని తీసేయాలి. ఒక్క ఓటు కేటీఆర్ అంటే ఏం చెప్తారు? అబద్ధం మనిషి అంతే. కేటీఆర్ అంటేనే అబద్ధం. ఆయన ఎన్నడూ కూడా నేను నిజాలు మాట్లాడిన చూడలేదు. ఆయన అహంకారమో లేకపోతే ఆయన నడవడికనో అంటున్నాయి కానీ ఆయన కేటీఆర్ అంటే అబద్ధం.